अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈరోజు మనం తెలుసుకునబోయే హదీసు ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని, మరియు ఆయన కూడా ఒక మానవ మాతృడని, ఆయన కూడా మరణించారు అని, ఆయన కూడా మళ్ళీ ప్రళయ దినం రోజు లేపబడతారు అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. మరియు అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పించారు అని, మరియు ఆరాధన పద్ధతులతో పాటే కాకుండా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆ యొక్క ఖురాన్ ద్వారా మనం ఎలా జీవించాలి అనే జీవన పద్ధతులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా పాటింపజేసి దానిని మనకి ఆదర్శంగా ఇచ్చారు అని, ఈ యొక్క ఆదర్శం ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో ఆయన జరిపించిన చెప్పిన మాటలు, చేసిన పనులు, ఆయన చేయొద్దన్నవి, చేయమన్నవి, వీటన్నిటిని కూడా హదీసులు అని అంటామన్నమాట. ఖురాను అల్లాహ్ ద్వారా అవతరింపబడించిన గ్రంథం అయితే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు దొరికిన ఏదైతే ఉందో దానిని వాటన్నిటిని కూడా హదీసులు అంటారు. ఈ యొక్క ఇస్లాం గ్రంథంలో ఖురాన్ మరియు హదీసులు ఈ రెండింటినీ కూడా పట్టుకోమని ఖురాన్ గ్రంథమే చెప్తూ ఉంది. ఏమని అంటే, ప్రవక్త మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే వారించాడో, దేని నుంచి అయితే ఆపాడో దానికి దూరంగా ఉండండి, లేదా వాటి జోలికి వెళ్ళవద్దు. మరియు ప్రవక్తని మించిపోయే ప్రయత్నం కూడా మీరు చేయకండి. ఆయన ఎంతవరకు చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఏం చేయమన్నాడో అదే చేయండి, అంతే చేయండి చాలు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రవక్త ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో ఇంక వద్దు ఇంక చాలు అన్నాడో, లేదా వాటి జోలికి వెళ్ళకండి అన్నాడో వాటి జోలికి కూడా వెళ్ళకండి అన్నారు. ఇలా ఆయన చెప్పింది చేయటం, ఆయన దేని నుంచి అయితే ఆపాడో వాటి నుంచి ఆగిపోవటం కూడా, ఇవి కూడా అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు అందజేసినటువంటి హక్కులు కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే వస్తాయి, ఆరాధనలో భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ఏమని, అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకి ఇచ్చిన ఈ యొక్క హదీసులు, ఖురాను గ్రంథం ఏదైతే ఉందో వీటిని నమ్మటం, విశ్వసించడం, వాటి ప్రకారం జీవించడం కూడా ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నేను మీ మధ్యలో రెండింటిని విడిచిపెట్టి వెళ్తున్నాను. ఒకటి ఖురాన్ గ్రంథం, మరియు రెండవది ఈ యొక్క సున్నత్ లేదా హదీసులు అని చెప్పడం జరిగింది ఒక దగ్గర. మరియు ఒక దగ్గర ఈ యొక్క దీనే ఇస్లాం ధర్మం, మరియు నా కుటుంబం లేదా నా వంశం లేదా సహబాలు అని కూడా ఇలా సమయం సందర్భం బట్టి ఇలా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఇస్లాం గ్రంథంలో చెప్తున్నటువంటి విషయాల ప్రకారం కనుక చూసినట్లయితే, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలు కూడా పాటించాలి, అదేవిధంగా ఆయన వంశస్థులను కూడా గౌరవించాలి, వారి హక్కులను కూడా పరిరక్షించాలి అనే యొక్క విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక హదీసు ఉన్నట్లుగా నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క హదీస్ హజరత్ యజీద్ బిన్ హయ్యాన్ రజల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క సహాబా గారు ఏం చెప్పారంటే, నేను ఒకసారి హుస్సేన్ బిన్ సబ్రా మరియు అంబర్ బిన్ ముస్లిం మరియు మేము ముగ్గురం హజరత్ జైద్ బిన్ అర్కమ్ గారి దగ్గర, ఈ యొక్క రజల్లా గారి దగ్గరికి మేము ముగ్గురం కూడా కలిసి వెళ్ళాం. ఎవరి దగ్గరికి? హజరత్ జైద్ బిన్ అర్కమ్ గారి దగ్గరికి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క సహాబాతో ఏమంటున్నారంటే, వీరు హుసైన్ బిన్ సబ్రా జైద్ బిన్ అర్కమ్ గారితో మాట్లాడుతూ వీరు ఏమన్నారంటే, మీరు ఎన్నో శుభాలు పొందారు, మీరు ఎన్నో దైవానుగ్రహాలు పొందారు, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూశారు అల్హమ్దులిల్లా, మరియు ఆయనతో మాట్లాడారు, ఆయన మాటలు కూడా మీరు విన్నారు, ఆయనతో పాటు అనేక రకాల యుద్ధాలలో కూడా మీరు పాల్గొన్నారు, ఆయన సారథ్యంలో ఆయన ఇమామత్ చేస్తూ ఉండగా ఆయన వెనకాల అల్హమ్దులిల్లా ఆయనతో పాటు కలిసి మీరు అనేక నమాజులు కూడా అల్లాని ఆరాధించారు, నమాజులు చేశారు అల్హమ్దుల్లా అని ఈ విధంగా ఆ యొక్క సహాబాతోటి ఈ యొక్క వీరు అన్నారనమాట. అప్పుడు జైద్ గారు ఏమన్నారంటే, నిజంగా మీరు ఎన్నో శుభాలను పొందారు,
కాబట్టి మీరు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి విన్నటువంటి కొన్ని మాటలు లేదా కొన్ని ఆదేశాలు లేదా కొన్ని పద్ధతులు ఏవైనా మాకు బోధించండి అని ఈ యొక్క సహబాలు అంటే ఈ యొక్క రజల్లాహు తాలా అన్హు గారు ఈ యొక్క సహబాని అడిగారనమాట. అప్పుడు దానికి హజరత్ జైద్ బిన్ అర్కం రజల్లా గారు ఏమన్నారంటే, చూడు నాయన, నేను ఇప్పుడు ముసలవాణ్ణి అయిపోయాను. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారితో పాటు నా యొక్క సహచర్యం, నా యొక్క స్నేహం లేదా నేను ఆయనతో కలిసి ఉన్నది అది ఒక గతించిపోయినటువంటి ఒక కాలం. అది ఆ కాలం ఇప్పుడు గడిచిపోయింది. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి నుంచి నేర్చుకున్న విషయాలు నేను కొన్ని విషయాలు మర్చిపోయాను, కొన్ని గుర్తున్నాయి. కనుక ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కొన్ని విషయాలను విని తెలుసుకోండి, కానీ నాకు ఏవైతే విషయాలు గుర్తులేవో వాటి గురించి నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఈ యొక్క సహాబా గారు ఆ ముగ్గురికి కూడా చెప్పారు. ఏమని? ఒకరోజు మక్కా మదీనా నగరాల మధ్య ఖమ్ అని పిలువబడే నీటి గుంట దగ్గర దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు మాకు ఒక ఉపన్యాసం, ఒక ప్రసంగం బయాన్ ఇచ్చారు. ముందుగా ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుణ్ణి, సృష్టికర్తని ఆయన ప్రశంసించారు. ముందుగా ఆయన్ని పొగిడారు. దాని తర్వాత ఆయన పొగిడి ఆయన్ని స్తుతించారు. దాని తర్వాత ప్రజలకి ఒక హితోపదేశాన్ని ఇచ్చారు. ఒక ప్రసంగం, ఒక ఆదేశాలు, కొన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు కొన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఏమన్నారంటే, ప్రజలారా జాగ్రత్తగా వినండి, నేను కూడా ఒక మానవుడినే. ఎవరన్నారు? ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అన్నారు. ఏమని? నేను కూడా ఒక మానవుడినే. నా ప్రభువు దగ్గర నుంచి దూత జిబ్రీల్ అనబడే దూత, గబ్రియల్ అనే దూత నా ప్రభువు అయినటువంటి అల్లాహ్ వద్ద నుంచి, సృష్టికర్త వద్ద నుంచి వహీ రూపంలో మరి ఆయన పైన ఖురాన్ అవతరింపజేస్తూ ఉంది. ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, నా ప్రభువు అయినటువంటి అల్లాహ్ దగ్గర నుంచి, సృష్టికర్త దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి దూత గనక వస్తే ప్రభువు పిలుపుకు హాజరు పలికి అందరిలాగే నేను కూడా వెళ్ళిపోతాను ఒకరోజు. అర్థమవుతుందా? ఏ రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరణమిస్తాడో ఆ రోజు నేను కూడా మరణించాల్సినటువంటిదే. నేను కూడా ఒక మానవుణ్ణే. నేను మీ మధ్య రెండు విషయాలని వదిలి వెళ్తున్నాను, బరువైన వస్తువులు వదిలి వెళుతున్నాను. వాటిలో మొదటిది దైవ గ్రంథము. అందులో మనిషి జీవన సంవిధానం ఉంది. మనిషికి జీవించడానికి కావాల్సిన అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సన్మార్గంపై నడిచే వెలుగు కూడా దాంట్లో ఉంది. కనుక మీరు దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ విధంగా అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆచరించమని ప్రజలను ప్రోత్సహించారు, దానిని అనుసరించమని ఆయన ప్రోత్సహించారు. తర్వాత ఇంకా ఏమన్నారంటే, ఇక రెండవది నా కుటుంబీకులకు సంబంధించినటువంటి విషయము. నా కుటుంబీకుల విషయంలో నేను మీకు దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. హజరత్ జైద్ బిన్ అర్కం రజల్లా గారు ఈ సంఘటన వివరించిన తర్వాత మా ముగ్గురులో ఒకరైనటువంటి హుసైన్ ఆయనతో, జైద్ గారు దైవ ప్రవక్త కుటుంబీకులకు అంటే ఎవరు? ఆయన సతీమణులు, ఆయన కుటుంబీకులు కారా అని సందేహం అడిగాము. అప్పుడు దానికి జైద్ గారు ఏమన్నారంటే, ఎందుకు కారు? వారి సతీమణులు కూడా వారి యొక్క కుటుంబీకులే. కానీ ఇక్కడ ఆయన కుటుంబీకులు అంటే ఆయన తర్వాత తదనంతరం దాన ధర్మాల సొమ్ము అనుభవించడానికి నిషేధించబడిన వారు అని అర్థం అని చెప్పారు. మరి ఈ దాన ధర్మాలు నిషేధించబడిన వాళ్ళు వారెవరు అని హుసైన్ గారు మళ్ళీ ఆయన్ని ప్రశ్నించారు. అందుకు ఆయన అలీ రజల్లా గారు, ఉఖైల్ రజల్లా గారు, జాఫర్ రజల్లా గారు, అబ్బాస్ రజల్లా గారు, వీరి యొక్క సంతతి వారు, ఇంకా ఇలాంటి వారు అని సమాధానం ఇచ్చారు. వీళ్ళందరికీ దాన ధర్మాల సొమ్ము మరి అనుభవించటం వీరందరిపైన కూడా నిషిద్ధమేనా అని హుసైన్ రజల్లా గారు మళ్ళీ అడిగారు. ఆ మాటకు అవును అని
హజరత్ జైద్ బిన్ అర్కం రజిల్లా గారు చెప్పారు అని ఈ యొక్క హదీసు ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పబడింది. ఇంకొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, జాగ్రత్తగా వినండి, నేను మీ మధ్య 2 బరువైన వస్తువులు వదిలి వెళ్తున్నాను. వాటిలో ఒకటి దైవ గ్రంథము, ఇక రెండవది మరి ఒకటి దైవ గ్రంథం అయితే ఇది దేవునికి దగ్గర చేరుకోవటానికి దేవుని త్రాడు లాంటిది. ఈ గ్రంథాన్ని అనుసరించిన వాడు సన్మార్గంపై ఉంటాడు, దీనిని వదిలిపెట్టిన వాడు భ్రష్టు పట్టిపోతాడు అని ఈ యొక్క హదీసుల గురించి సహీ ముస్లింలోని ప్రవక్త సహచరులు, సహబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మహిమోన్నతులు వీటన్నిటిలో హదీసుల్లో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, దానిని పట్టుకున్నవాడు సన్మార్గాన ఉంటాడు, దానిని విడిచిపెట్టిన వాడు మరి మార్గభ్రష్టుడైపోతాడు అని ఉంది. మార్గభ్రష్టుడు అంటే ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో అంటే నరకంలో కూడా మార్గభ్రష్టుడు అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గ్రంథాన్ని కనుక వదిలివేస్తే లేదా పట్టించుకోకపోతే అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు, పలానా ముస్లిం అది తింటున్నాడు కదా, పలానా ముస్లిం ఇక్కడ పలానా అకౌంట్ తీసుకున్నాడు కదా, పలానా ముస్లిం మరి వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు కదా, మీరు చేస్తే తప్పేంటి, మీరు తింటే తప్పేంటి, మరి మీకేమైంది, వారు కూడా ముస్లింలే కదా, మరి మీరు కూడా ముస్లింలే కదా, వారు చేస్తే వారే చేస్తున్నారు మీరెందుకు చేయట్లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగి కేవలం ఖురాన్ చదవడమే కాదు, దాని ప్రకారం దానిని గట్టిగా పట్టుకోమని, ఆ యొక్క త్రాడుని గట్టిగా పట్టుకోమని చెప్పడం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఖురాన్ని చదివి వదిలేయటం కాదు, దానిని మన జీవితంలో పాటించడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఇతర ముస్లింలతోటి ఇతర ముస్లింలు అని చెప్పుకొని గడ్డలు టోపీలు పెట్టుకున్న వారితోటి మనకి పోలిక లేదు. మనకి ఖురాన్ గ్రంథం చదివి హదీసులు తెలుసుకొని వాటి ప్రకారం జీవించడం, అల్లాహ్ని మెప్పించడం, స్వర్గానికి పోవటమే దానికోసం ఈ ప్రయత్నం అంతా కూడా. అంతేగాని ఇతర ముస్లింలతోటి పోల్చుకొని వారు అలా జీవిస్తున్నారు, వీరిలా జీవిస్తున్నారు, వారు అలా ఉన్నారు, వీరిలా ఉన్నారని ఇతరులతో పోల్చుకొని జీవించడం సరైనది కాదు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించడమే సరైన ధర్మం, సరైన మార్గం అని ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. వేరే ముస్లింలతోటి పోల్చుకొని వారు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో అనవసరం. మనం ఖురాన్ ప్రకారం హదీసుల ప్రకారం జీవిస్తున్నామా లేదా అన్నది మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఒక ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఆ యొక్క వాక్యం ప్రకారం మనం ఉన్నామా లేదా అని మనకి మనమే ప్రశ్నించుకోవాలి. అంతేగాని ఇతర ముస్లింలు మనకి ఆదర్శం కాదు, ఖురాన్ మనకి ఆదర్శం, హదీసులు మనకి ఆదర్శం అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మరి ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మనం ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క హదీస్లో మనకి కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక మానవ మాత్రులేనని, మానవులందరిలాగానే ఆయనకు కూడా ఒకరోజు మరణం వస్తుంది అని ఈ హదీసులో మనకి తెలిసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించినప్పుడు ఇంతకాలం అయినప్పుడు ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్, అప్పుడు సహబాలలో చాలామందికి మరి చాలా డౌట్ వచ్చిందనమాట. అప్పుడు ఒక సహబా గారు వెళ్ళి చెక్ చేసి అవును ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించారు అంటే ఇంకో సహబా గారు తల్వార్ తీస్తారనమాట. ఇంకొకసారి ఈ మాట అంటే కనుక మెడకాయని తీసేస్తాను నేను అని చెప్తే అప్పుడు ఇంకొక సహబా లేచి ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతారు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో 1,24,000 మందికి పైగా ప్రవక్తలు వచ్చారు అని, ఇక మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారిని దేవుడు పైకి ఎత్తుకొని పోయాడు, ఆయన మళ్ళా తిరిగి ప్రళయ దినానికి ముందు తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే మిగతా ప్రవక్తలందరూ కూడా అందరికీ ఈ ప్రపంచంలో అందరి మానవులలాగానే వారు కూడా మరణించారు అని, మళ్ళీ ప్రళయ దినం రోజు అందరినీ తిరిగి లేపడం జరుగుతుంది,
అందరితో పాటు వారు కూడా మళ్ళా తిరిగి లేపడం జరుగుతుంది. ముందుగా ప్రవక్తలని, సహాబాలను, ఇమాములను, మౌల్వీలను, ముఫ్తీలను, నాయకులను ఈ విధంగా మరి లేపి వారి వెనుక వారి కోమ్ని, వారి యొక్క జాతులను లేపి ఏ విధంగా తన యొక్క ఈ యొక్క ప్రళయ దినానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హదీసుల ద్వారాను అనేక విషయాలు ఈ యొక్క ప్రళయ దినానికి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ప్రవక్తలని అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో మరి వారి వారి భాషల్లో నుంచే అనేక మంది ప్రవక్తలను మానవులనే ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా ఈ యొక్క మానవులకి సృష్టి అంటే ఏమిటి, మరియు సృష్టించిన వాడు ఎవరు, ఆయన సృష్టించినవి వేటిని, మరి సృష్టిని ఆరాధించాలా లేదా సృష్టికర్తను ఆరాధించాలా, సృష్టిని ఆరాధించాలా లేదా సృష్టికర్తను ఆరాధించాలా, ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం కోసమే ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి జాతిలో నుంచి వారి వారి భాషల్లో నుంచే ప్రవక్తను ఎన్నుకొని వారికి సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని, మరియు ఆయన సృష్టించిన వాటిని వేటిని ఆరాధించకూడదు, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు అనేక గ్రంథాలు ఇచ్చి అనేక మంది ప్రవక్తలను మానవుల్లో నుంచి ఎన్నుకొని ప్రజలకు సందేశం ఇచ్చాడు అని ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇదే ప్రవక్తలకి కొంతమందికి మహిమలు అంటే అద్భుతాలు చేసే శక్తులు ఇవ్వటం కానీ, కొంతమంది పైన గ్రంథాలు ఇవ్వడం కానీ, కొంతమందికి అనేక రకాల మిరాకిల్స్ చేసేటటువంటి అద్భుతాలు చేసే అవకాశం కానీ ఇవ్వడం జరిగింది అని, అంత మాత్రాన వారు మిరాకిల్స్ చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు లేదా గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు ప్రవక్త అన్నంత మాత్రాన వాళ్ళేమీ దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మానవులే, కాకపోతే వారిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రవక్తలు కూడా వారు కూడా అన్నం తిన్నారు, పడుకున్నారు, లేచారు, మరియు వారిలో కొంతమందికి లీడర్షిప్ ఇవ్వడం జరిగింది, కొంతమందిని రాజులుగా చేయడం జరిగింది, కొంతమందిని పేదవారుగా చేయడం జరిగింది, మరియు కొంతమందిని అనేక రకాలుగా చేయడం జరిగింది. ప్రజలు వారిల్లో కొంతమందిని వారిని ప్రవక్త అన్నారు, లేదా వారినే దేవుడు అన్నారు, వారినే దేవుడు లాంటి వారని కొంతమంది అనుకున్నారు, కొంతమంది అటువంటి ప్రవక్తలను చంపేశారు, కొంతమంది అనేక రకాలుగా శిక్షించారు, కొంతమంది వారి యొక్క దేశం నుంచి వారిని బయటకు పంపించేశారు. ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్, సమస్యలు ప్రవక్తలకి కూడా ఎదురయ్యాయి. కొంతమంది ప్రజలు వాటిని స్వీకరించారు, కొంతమంది ప్రజలు వారిని తిరస్కరించారు. ఇటువంటి అనేక గాథలు మరి ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఇటువంటి అనేక విషయాలు, చారిత్రక గాథల గురించి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో, బోధించారో ఆ సృష్టికర్తను ఆరాధించాలి కానీ ఈ ప్రవక్తలని ఆరాధించకూడదు అని, ప్రవక్తలు ఎవరి గురించి అయితే బోధించారో ఆ సృష్టికర్త గురించి చెప్పారు, ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలి కానీ ఆ సృష్టికర్త వేటినైతే పుట్టించాడో ఆ సృష్టికర్త కొండలు, చెట్లు, చేమలు, అడవులు, అడవి లోపల ఉన్నవి, అడవి బయట ఉన్నవి, సముద్రంలో నీళ్లు, నీటి లోపల ఉన్నవి, నీళ్ళ పైన ఉన్నవి, ఆకాశం లోపల ఉన్నవి, ఆకాశం పైన ఉన్నవి, మరియు అనేక రకాల ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, మరియు ఇంకా అనేక మన కంటికి కనిపిస్తున్నవి, కంటికి కనిపించనివి, ఇంకా ఎన్నో విషయాలని దేవుడు సృష్టించారు. వాటిల్లో నుంచి ఇంకా అనేక మెటీరియల్స్ మనం రకరకాలుగా తయారు చేసుకుంటున్నాం. కాకపోతే మనిషికి నేను అటువంటి బుద్ధిని, సద్బుద్ధిని, తెలివితేటలను ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. మరి ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, రాళ్ళల్లో ఉన్నవి, రాళ్ళ కింద ఉన్నవి, రాళ్ళ పైన ఉన్నవి, ఇలాంటి ఆకాశంలో ఎగిరే పక్షులకి కానీ, నీటిలో అడవిలో సంచరించే జంతువులకి కానీ మరి ప్రతీదీ కూడా దేవుడే సృష్టించి నడిపిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. మరి ఈ సృష్టిని కాకుండా వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి అని, ఈ సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించండి అని ఈ ప్రవక్తలందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు.
ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు. మరి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఖురాన్ ద్వారాను మరియు హదీసుల్లో కూడా అనేక యుగాలలో చరిత్రలలో కూడా అనేక మంది ప్రవక్తలు ఇదే విషయాలు ప్రజలకు తెలియజేశారు అని, మరి అంతేకాకుండా ఆ జాతులలో మనుషులు ఎలా జీవించారు, ఎలా జీవించాలి, మరి ఆనాడు ఉన్న అనేక ఆచారాలు అనేక అలవాట్లు వారికి తెలుసో తెలియకో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే వారికి పద్ధతులు అంటే వారికి వ్యవసాయం చేయటం, ఒక ఇనుము తయారు చేయటం, బంగారం తయారు చేయటం, ఒక కొండని పగలగొట్టి దాంట్లోకి వెళ్ళి బంగారము, వజ్రాలు, ఇనుము, ఖనిజ సంపద ఎలా తీయాలి అని అనేక మంది ప్రవక్తలు కూడా వాటిని నేర్పి ఉన్నారు. మరియు ఇంకా బట్టలు తయారు చేసే పద్ధతి, బట్టలు కుట్టే పద్ధతి, రాసే పద్ధతి, వీటన్నిటి గురించి కూడా ఇంతకుముందే మనం ఖురాన్ మరియు హదీసుల్లో ఏ ప్రవక్త ద్వారా ఎటువంటి విషయాలు అల్లాహ్ మానవులకి పరిచయం చేశాడు అనే విషయాలు కూడా మనం ఇంతకుముందు అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలే. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇప్పుడు జరుగుతున్నవి, ఇంతకుముందు జరిగినవి, ఇంకా జరగబోయేవి, జరగాల్సినవి, మన కంటికి కనిపించేవి, కనిపించనివి, స్వర్గం, నరకం మరియు వాటిల్లో ఉన్న విశేషాలు, ప్రాణం ఉన్నప్పుడు, ప్రాణం లేనప్పుడు, మన పుట్టక ముందు, మనం పుట్టిన తర్వాత, మనం మరణించాక, సమాధి జీవితం, ఆలమే బర్జక్ గురించి, ప్రళయదినం గురించి, పరలోకం గురించి, ఇంకా ఇలాంటి అనేక విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను మరియు హదీసుల్లో కూడా అనేక విషయాలు తెలియజేశాడు. అల్హమ్దులిల్లా. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము కూడా ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమేన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా నీ మార్గంలో ఎవరైతే నమాజు చేస్తూ ఉన్నారో, సమయాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారో, ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నారో, ఆధ్యాత్మికంగా నీ కోసం సమయాన్ని తీస్తూ ఉన్నారో, ఆర్థికంగా వారి యొక్క సంపదలో నుంచి నీకు ఖర్చు పెడుతూ ఉన్నారో, ఎవరైతే సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, నమాజులు, దువాలు, ప్రార్థనలు, ఎవరైతే నీ యొక్క మార్గంలో నిన్ను ఆరాధించడం నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో, ఆరాధించి ఇంతకుముందు మరణించారో, ఇప్పుడు ఆరాధిస్తున్నారో, ఇక ముందు ఆరాధించబోతున్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క ప్రవక్తలు వారు చేసిన దువాలను, వారి యొక్క శ్రమలను స్వీకరించండి వల్ల వారి అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో నీ యొక్క ప్రవక్తలు చేసిన ప్రతి విషయాన్ని స్వీకరించండి వల్ల వారి యొక్క సహబాలపైన కూడా మీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వల్ల అల్లా వారి యొక్క కుటుంబీకులందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల కరుణమైన సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌకర్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అంటు రోగాల నుంచి అల్లాహు అక్బర్. అల్లా వీటన్నిటి నుంచి, యాక్సిడెంట్ల నుంచి మరియు అనుమానాల నుంచి, అసూయ ద్వేషాల నుంచి, అక్రమాల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులని అందరినీ కూడా రక్షించండి వల్ల అల్లా ఈ ప్రసంగం ఎవరైతే వింటున్నారో, ఈ ప్రసంగం ద్వారా ఎవరైతే ఇతరులకు కూడా చేరుస్తూ ఉన్నారో ఇటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క ఆశీస్సులు కురిపించండి వల్ల వీరందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఈ ప్రసంగం వింటున్న వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించండి వల్ల అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాదుల నుంచి
నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, అలా ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అలా నరకాగ్ని నుంచి మమ్మల్ని, నరకం నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గాన్ని ప్రసాదించండి, స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, అలా మొహమ్మద్ సుస్లం గారి సరస్సును ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అరిషి నీడలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని కీడుల నుంచి మేము మీ యొక్క రక్షణని మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున కూడా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించడం వల్ల, మాకు సహాయం చేయడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.